చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా 100 మంది రావాలి, ఇంకా చాలా మంది రావాలి. ఎందుకంటే ఈర్ష్య లేదా మీకు? అరే లేదు కదా, అసలు నా కోరిక ఏంటి? నేను ఎంతకాలం బతుకుతాను చెప్పండి, ఇంకా రోజులు బతుకుతాను. నాలాంటి వందల వేల మంది మోటివేటర్స్ కావాలి కదా, ఈ కాన్సెప్ట్ రావాలి కదా. అంటే ప్రజలలో ప్రతి ఏరియాలో రావాలి, ప్రతి టౌన్లో రావాలి, మోటివేటర్స్ రావాలి, మంచి చెప్పేవాళ్ళు కావాలి. అసలు నేను కోరుకుంటుందే ఇది. అందుకే నేను స్పెషల్గా మోటివేషన్ ట్రైనింగ్గా అవ్వడం కోసం ట్రైనింగ్ కూడా ఇస్తుంటాను. నేను 5 days ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ వర్క్షాప్ అని ట్రైనింగ్ ఇస్తున్నాను. ఎఫెక్టివ్గా ఎలా మాట్లాడాలి, స్ట్రాటజికల్గా ఎలా మాట్లాడాలి, స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి, ఇండివిజువల్గా ఎలా మాట్లాడాలి, ట్రైనింగ్సే ఇస్తాను. ఇంకొకటి తయారవ్వకూడదు అన్నప్పుడు ట్రైనింగ్ ఎందుకు ఇస్తాను నేను? అవునా లేదా? అంటే పూర్తి స్థాయిలో ఇస్తుండొచ్చు, ఇవ్వకపోతుండొచ్చు. చూడండి, మీలా నేను తయారవ్వలేను, నాలా మీరు తయారవ్వలేరు. మనం ఒక వ్యక్తికి దారి చూపిస్తాము, ఒక ట్రైనింగ్ అనేది ఇస్తాము. అతను ఎంత దూరం వెళ్తాడని తన మీద ఆధారపడి ఉంటుంది. తనకున్నటువంటి కమిట్మెంట్ కావచ్చు, అవునా లేదా, తను ఎంత డెడికేటెడ్గా ఉంటాడు, ఎన్ని స్ట్రాటజీస్ ఉపయోగిస్తాడు, దాన్ని బట్టి తన గ్రోత్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, యాక్చువల్గా నా దగ్గర వర్క్షాప్స్కి వచ్చిన వాళ్ళకి ఎన్రిచర్ అనే ఒక బిరుదిస్తాను నేను. ఎన్రిచర్ అంటే ఏంటి? తాను ఎదుగుతూ 10 మంది ఎదిగేలా చేసేవాడిని ఎన్రిచర్ అంటాం. అంటే నా ఆలోచనే 10 మంది ఎదిగేలాగా మనం చేయాలి అన్న కాన్సెప్ట్. అందుకే మిషన్ నేను సైతం సమాజం కోసం ఎందుకు పుట్టింది? నేను నా కోసమే, నేను నా భార్య కోసం, నేను నా పిల్లల కోసం అని కాదురా బాబు, నేను నా సమాజం కోసం అన్న ఆలోచన రావాలి. అందుకే మిషన్ నేను సైతం సమాజం కోసం పుట్టింది కూడాను. కాబట్టి దీంట్లో ఈర్ష్య అనే కాన్సెప్టే లేదు కదా. బిజినెస్ ఉంది అంటారు మొత్తానికి. చూడండి, నేను నిజంగా నేను మోటివేషన్లో ఏదైతే టైం ఇస్తున్నానో, ఈ టైం నా బిజినెస్లో ఇచ్చుకుంటే అంతకన్నా 100 రెట్లకు సంపాదించుకుంటాను. నాకు ఈ మోటివేషన్ ఎందుకు, ట్రావెల్ ఎందుకు చేయాలి, వెళ్ళి 2-3 గంటల సుల్లో ఎందుకు మాట్లాడాలి, కాలేజెస్లో ఎందుకు మాట్లాడాలి, వీళ్ళ మీద ఎందుకు టైం పెట్టాలి, ఈ టైం నేను వేరే వ్యాపారం చేయొచ్చు అంటే మోటివేషన్ ద్వారా ఎంత సంపాదిస్తానో అంతకన్నా 10 రెట్లకు సంపాదించుకుంటా బయట. కానీ ఇది నా ప్యాషన్. ఎందుకు? యాజ్ ఎ బీయింగ్ ఏ ప్రొఫెషనల్ సోషల్ వర్కర్గా నేను నమ్ముతుంది, మైండ్ సెట్ని మారితే జీవితాలు మారుతాయి, మైండ్ సెట్ మాట ద్వారా మారుతుంది అని బలంగా నమ్ముతున్నాను. కాబట్టి ఈ ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చుకున్నాను. ఓకే షఫీ గారు, అంటే మీ దగ్గరికి రీసెంట్గా వచ్చిన ఒక మంచి కేసు అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి. అంటే బిజినెస్ రిలేటెడ్గానే మనం చూసుకున్నట్లయితే, ఒక వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాడు. దాదాపు 12-15 years నుంచి బిజినెస్ చేసుకుంటూ వస్తున్నాడు. తను చాలా సాటిస్ఫైడ్గా, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఏమైనా తీసుకెళ్ళొచ్చా అన్న ఆలోచనతో తను రావడం జరిగింది. తను ఎదుర్కొన్న సమస్య ఏంటిదంటే, తన దగ్గర టీం ఉంది, టీంకి మంచి ట్రైనింగ్ ఇచ్చి మంచిగా తయారు చేసుకునే లోపల ఏదో కారణంతో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. టీం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. టీం ఎప్పుడైతే వదిలిపెట్టి వెళ్ళిపోతుందో మళ్ళీ కొత్త వాళ్ళని తయారు చేసుకోవాలి, మళ్ళీ కష్టం, మళ్ళీ ఇబ్బంది. అవునా లేదా? అంటే టీం మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేకుండా పోయింది. తను ఎప్పుడైతే మన వర్క్షాప్ అటెండ్ అయ్యారో అప్పుడు తన క్లారిటీ వచ్చింది. ఓకే, టీంని ఎలా తీసుకోవాలి? తను ఏం తీసుకున్నారు? ఒకటేమో తమ్ముడని, ఒకళ్ళేమో మామయ్య కొడుకని, ఇంకొకళ్ళు బాబాయ్ కొడుకని, ఇంకో వాళ్ళని వీళ్ళని తన రిలేటివ్స్ నుంచే తీసుకున్నారు, తెలిసిన వాళ్ళని. తను చేసిన తప్పేంటి? రిలేటివ్స్ని తీసుకోవడం ఈజీ, తీసేయడం కష్టం. అవునా లేదా? చేసిన తప్పేంటి? తెలిసిన వాళ్ళనే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న రిలేషన్సే ఇక్కడ కూడా మెయింటైన్ చేయడము. ఇక్కడ ఏదైనా ఉండే కరెక్షన్ లేకపోవడం. చూడండి, అసలు టీంని తీసుకోవాలనుకుంటేనే రూల్ ఉంది. ఆస్క్ అనే రూల్ ప్రకారంగా తీసుకుంటాం. యాటిట్యూడ్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్. మనం ఏ పోస్ట్ కోసం తీసుకుంటున్నానో ఆ పోస్ట్కి సంబంధించిన స్కిల్స్ ఉన్నాయా, నాలెడ్జ్ ఉందా, ఆ తర్వాత అతని యాటిట్యూడ్ ఎలా ఉంది, వర్కింగ్ యాటిట్యూడ్ ఎలా ఉంది, ఈ 3 చూసే తీసుకుంటాం. తీసుకున్న తర్వాత దానికి మనం ట్రైనింగ్ కూడా ఇస్తుంటాం. ఎవ్రీ 3 months ఒకసారి వాళ్ళ బెటర్మెంట్ ఆఫ్ యాటిట్యూడ్, బెటర్మెంట్ ఆఫ్ నాలెడ్జ్, బెటర్మెంట్ ఆఫ్ స్కిల్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాం. అవునా లేదా? ఎక్కడైనా ల్యాకింగ్ ఉంది అంటే వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తాం, కరెక్షన్ చేస్తాం, వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కోసం వర్క్ చేస్తాం. ఇది ఏది లేకుండా మనం తీసుకుని నువ్వు పని చేయంటే వాడికి వచ్చినట్టు వాడు చేస్తాడు. వాడుకున్న స్కిల్స్, వాడుకున్న నాలెడ్జ్, వాడుకున్న యాటిట్యూడ్ ప్రకారం వాడు ఉంటాడు. వాడికి మనం ట్రైనింగ్ ఇవ్వట్లేదు కదా. ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో ఆ సదరు వ్యక్తికి, సార్ నేను చాలా తప్పు చేశాను, నేను ఏదో నాకు నచ్చినట్టుగా చేద్దాం అనుకున్నాను తప్ప టీంకి నేను ఎప్పుడు ట్రైనింగ్ ఇవ్వలేదు, టీంని తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోలేదు, టీంని కరెక్షన్ చేసే ప్రయత్నం నేను చేయలేదు. ఎస్, ఇప్పటి నుంచి నేను ఈ విధంగా చేస్తాను. ఎప్పుడైతే వాళ్ళ యాటిట్యూడ్ ట్రైనింగ్ అవుతుందో, జనరల్ ఏముంది, వదిలేసి వెళ్ళిపోయేవాడు కొలీగ్తో పడలేదని వెళ్ళిపోతాడు, బాస్తో పడలేదని వెళ్ళిపోతాడు. అక్కడ ఎన్విరాన్మెంట్ క్రియేట్ ఎందుకు చేసాం? వర్కింగ్ ఎన్విరాన్మెంట్ మనం అంటే వర్కింగ్ కల్చర్ అనేది లేదు మన దగ్గర. కల్చర్ తీసుకొని రావాలి. ఓవరాల్గా చెప్పాలంటే సార్, టోటల్ బిజినెస్లో పాయింట్ 1 నుంచి లాస్ట్ పాయింట్ వరకు ప్రతిదీ సైన్సేనండి. అది నేర్చుకుని దాన్ని తగ్గట్టుగా చేస్తేనే వ్యాపారం నిలబడుతుంది. ఈ రోజు మార్కెట్లో చూస్తుంది వ్యాపారమే కాదు అసలు, అది ఏదో నడుపుకుంటూ వెళ్తున్నాం. అది వ్యాపారస్తుడు పక్కన కూర్చొని ప్రశాంతంగా మాట్లాడండి, బాధలన్నీ కక్కుతాడు.
బాధలనే కక్కుతాడు. ఈరోజు వ్యాపారస్తుడు ప్రశాంతంగా లేడు. ఎందుకు లేడంటే నేర్చుకోకుండా మొదలు పెట్టాడు కాబట్టి. సో అంటే ఈ అంబానీ ఆదానీలకు స్ట్రాటజీస్ తెలుసు అంటారా? తెలుసు కదా. ఎందుకు వాళ్ళు వ్యాపారం కోసం సిఇఓస్ని అపాయింట్ చేశారు, బిజినెస్ మేనేజర్స్ ట్రైన్డ్ వాళ్ళని వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు నేను వ్యాపారం మొదలు పెడితే నేనే వ్యాపారం చేద్దాం అనుకుంటాను, నాకేం తెలియదు. నేనే చేస్తుంటే నాకు తెలిసిందే చేస్తాను, మంచి చేస్తాను, తప్పు చేస్తాను, నష్టపోతాను, నేనే చేసుకుంటూ వెళ్తాను. నేర్చుకుందామని లేదు, నేర్చుకున్న వ్యక్తిని పెట్టాలని లేదు. చూడండి, ఇప్పుడు మీరు ఉన్నారు టాప్ లెవెల్ బిజినెస్ పీపుల్, నేర్చుకుంటున్నారు, నేర్చుకుంటూనే ఉంటారు. నేర్చుకోవడం లేకపోతే అతను టాప్ లెవెల్ బిజినెస్ మ్యాన్ అవ్వలేడు కూడా. లెర్నింగ్ ఈజ్ అ ప్రాసెస్ అనమాట. మన దగ్గర ఏం చేస్తామంటే నేర్చుకునేది ఏంటి నాకు తెలియదా, నాకు తెలుసుగా, వ్యాపారం నాకు తెలుసుగా. ఇప్పుడు నా వ్యాపారం నేర్పే ఆ వ్యక్తికి ఏంటి సంబంధం? కొంతమంది అంటారు బ్రదర్ షఫీ గారికి నా వ్యాపారం గురించి తెలియదు కదండి, నా వ్యాపారం ఇది, బ్రదర్ షఫీ గారికి ఈ వ్యాపారం తెలియదు, ఆయన నాకేం ట్రైనింగ్ ఇస్తాడు అంటారు. చూడండి, ఏదైనా వ్యాపారం ఒకటేనండి. ప్రొడక్ట్ రిలేటెడా లేక సర్వీస్ రిలేటెడా? ఏ వ్యాపారానికైనా మార్కెటింగ్ అవ్వాలి, క్లయింట్స్ జనరేట్ అవ్వాలి, క్లయింట్స్ రావాలి, సేల్స్ అవ్వాలి, టీం ఉండాలి, టీమ్ బిల్డింగ్ ఉండాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలి, R&D అవ్వాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావాలి. ఓవరాల్ ఏది బిజినెస్ అయినా ఒకటే, అవునా లేదా? కాబట్టి ఏ బిజినెస్ కైనా కానీ ఒకే ట్రైనింగ్ ఉంటుంది.